నమస్తే. నా దేశం గొప్పది. ఈ నేల చరిత్రనే అద్భుతమని భారతీయ పురాతన సంస్కృతి గురించి, వేద విద్య, ఆయుర్వేద వైద్యం గురించి, పలు రకాలైన కళలు సంగీతము, శిల్పము, నాట్య శాస్త్రాల గురించి, లేదా ప్రాచీన యుద్ధ కళలు, ఆయుధాల పనిముట్లు, అట్లనే ప్రాచీన నౌకా నిర్మాణం గురించి, నౌకా నిర్మాణ కౌశలం గురించి ఎవరైనా గర్వంగా మాట్లాడితే నాలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళం ఎవరన్నా మాట్లాడితే పొలోమంటూ వచ్చేస్తారు. పాశ్చాత్య బానిస భావజాలాన్ని మెదళ్ల నిండా నింపుకున్న సోకాళ్ళు ఆధునిక వామపక్ష భావజాలం ఉన్నవాళ్ళు, వాళ్ళతో పాటు ఈ భూమిలో ప్రాచీన కాలంలో ఇంత జ్ఞానం ఉందని అస్సలు ఒప్పుకోలేని అబ్రహామిక్ మతాల వాళ్ళు. అయితే మన ప్రాచీన నాగరికత ఎంత గొప్పదో మనతో పాటు అలాంటి వాళ్లకు చూపించే అద్భుతమైన అవకాశాన్ని ఐఎన్ఎస్వి కౌండిన్య అనే నావ కర్ర పలకలతో, కొబ్బరి తాళ్లతో, ఇంజన్ లేకుండా గాలిని మాత్రమే ఆధారం చేసుకొని తెరచాపలతో గుజరాత్ పోర్బందర్ నుంచి బయలుదేరి మస్కట్ చేరిందనమాట. విజయవంతంగా ప్రయాణాన్ని కొనసాగించింది. 16 మంది సిబ్బంది 18 రోజులు అరేబియా సముద్రంలో నిలకడలేని గాలుల మధ్య దాని ప్రయాణం కొనసాగిందనమాట. డిసెంబర్ 19న గత నెలలో డిసెంబర్ 19న పోర్బందర్ నుంచి బయలుదేరితే జనవరి 14కి ఈ నెల 14కి మస్కట్కు చేరిందనమాట. అసలు అద్భుతమైన స్వాగతం అక్కడ. అయితే మధ్యలో కొంత వాతావరణ ప్రతికూల పరిస్థితులు, గాలుల వల్ల నావ కొంచెం అటు ఇటు గమ్యం నుంచి దూరంగా జరిగిన అన్నింటినీ తట్టుకొని కౌండిన్య మొత్తం సిబ్బందితో క్షేమంగా మస్కట్ చేరింది. ఇది ప్రాచీన భారత జ్ఞానాన్ని ప్రపంచానికి రుజువుగా చూపించిన ఒక గొప్ప కార్యం. ఇది 1500 సంవత్సరాల క్రితమే భారతదేశము ప్రపంచ స్థాయి సముద్రయాన సాంకేతికతను కలిగి ఉందని రుజువు చేస్తుంది. ఇది ఇలాంటి ప్రతి విజయవంతమైన ప్రయాణం మన పూర్వీకులు గొప్పతనాన్ని రుజువు చేస్తూ దేశాన్ని మేల్కొల్పుతుంది. ఇది యువతకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్నది సంజీవ్ సన్యాల్. 55 ఏళ్ల ఆయనకి ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యులు. అంతకన్నా ముందు డచ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేశారు. చదివింది ఎకనామిక్స్ అయినా ప్రాచీన భారత చరిత్ర మీద మక్కువతో రీసెర్చ్ చేస్తూ ల్యాండ్ ఆఫ్ 7 రివర్స్ అనే బుక్ రాశారు. ఈ ఐఎన్ఎస్ కౌండిన్య ఆలోచన దగ్గర నుంచి నిర్మాణ పర్యవేక్షణ వరకు దగ్గరుండి చూసుకోవడమే కాదు, 55 ఏళ్ల వయసులో సముద్ర ప్రయాణం అలవాటు లేకపోయినా సముద్ర మార్గం మధ్యలో ఎలాంటి ఆటంకాలు, ప్రమాదాలు ఎదురవుతాయో తెలియని పరిస్థితుల్లో ఆ నౌకలో సిబ్బందితో సహా ప్రయాణించి వాళ్ళకి మానసిక ధైర్యం ఇచ్చారు. టీమ్ ఐఎన్ఎస్ కౌండిన్యకి అభినందనలు చెప్దాం. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. ఆ కాలంలో నౌకలు నిర్మించే ముందు, సముద్ర ప్రయాణానికి ముందు నావు దేవత అనే దేవతను పశ్చిమ తీర ప్రాంత వాసులు పూజించేవారట. ఆ దేవతా విగ్రహం ఇప్పటికీ గోవా సముద్ర దీవుల్లో ఉంది. ఈ కౌండిన్య నావ నిర్మాణం ప్రారంభించే ముందు ఆ నావ దేవత విగ్రహానికి పూజలు చేశారు. ఆ ఫోటో నేను మీకు ఇప్పుడు పక్కన చూపిస్తున్నాను. ఆ విగ్రహం బొమ్మ కింద చూడండి ఒకసారి. ఆ దేవత కుట్టు నావ మీద నిలబడి ఉంది. కొందరు నావికులు నావ మీద ఉన్నట్టు తెరచాప అట్లనే జెండా కూడా ఉంది. అట్లుంది అనమాట ఆ మూర్తి. ఇంకో విషయం ఏంటంటే, మనం ఈ మధ్య సోమనాథ్ గురించి బాగా మాట్లాడుకున్నాం, ఇంకా మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే సోమనాథ్ మీద మొదటి దాడి జరిగి 1000 ఏళ్ళైన సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమం చేసింది. అయితే సోమనాథ్ మందిరంలో బాణస్తంభం అని ఒకటి ఉంటుంది. ప్రపంచమంతా కూడా, పాశ్చాత్య దేశాలన్నీ కూడా భూమి బల్లపరుపుగా ఉంది అని వాదిస్తూ చర్చలు చేస్తున్న సమయంలో భూమి గోళాకారంలో ఉందని మన వాళ్ళు ఎప్పుడో చెప్పారనమాట. ఆ బాణస్తంభం మీద అది ఉంటది, గోళాకారంలో భూమి ఉంటది, దాని కింద ఒకటి రాసి ఉంటది, ఆ సముద్రాంత దక్షిణ ధ్రువ పర్యంత అబాధిత జ్యోతిర్మార్గ మొత్తం ఎటు చూసినా సమస్తం జలమయం ఉంటది. ఆ దక్షిణం దిక్కు 10,000 కిలోమీటర్లు వెళ్తే అక్కడ ధ్రువం వస్తుంది. ఇప్పుడు అంటార్కిటికా దక్షిణ ధ్రువము ఇప్పుడు అంటార్కిటికా వస్తుందని మన వాళ్ళు క్రీస్తు శకం 6వ శతాబ్దిలో చెప్పిండ్రు అనమాట. అంత దూరం వాళ్ళు వెళ్ళినట్టే కదా, అక్కడ వెళ్తేనే కదా 10,000 కిలోమీటర్లు వెళ్తే ధ్రువం వస్తుందని తెలిసింది. అక్కడ ధ్రువం ఉందని కనుక్కున్నారు కదా, ఆ కనుక్కోవడం వల్లనే అక్కడ రాయగలిగారు కదా వాళ్ళు. ఆరో మార్కు పెట్టి మరీ చూపిస్తూ భూమి గోళాకారంగా ఉందని చెప్తూ ఆ భూగోళం మీద ఒక సముద్రం అది గీసి ఆ మార్కు చూపించి అటు దక్షిణ ధ్రువం ఉంటుంది, 10,000 కిలోమీటర్లు పోవాలి అని రాసిందంటే వాళ్ళు వెళ్ళి వస్తేనే కదా రాస్తారు. నిజాలు ఇలా ఉంటే, మన చరిత్ర ఇలా ఉంటే, పాశ్చాత్య బానిస భావజాలాన్ని మెదళ్ల నిండా నింపుకున్న సోకాళ్ళు ఆధునిక వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళు అంగీకరించారు అసలు. వాళ్ళతో పాటు అబ్రహామిక్ మతాల వాళ్ళు కూడా. జాలిపడదాం వాళ్ళని చూసి, గర్విద్దాం భారతీయులుగా.